మరి ముఖ్యంగా మనం ఇక్కడ కూర్చున్న అందరము 3 భాగాలు కుటుంబం కలిగిన వాడే. మరి కుటుంబ వ్యవస్థ అనేది మనము సొంతగా చేసుకునేది కాదు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు మనకు అనుగ్రహించినది. దేవుడే ఏదైనా తోటలో మరి ఆదామవ్వలను సమకూర్చి ఆయన మరి ఆదామవ్వలకు వివాహం జరిగించినట్టుగా ఏదైనా తోటలో చూస్తున్నాం. మరి ఆదామవ్వలను జతపరిచిన దేవుడు మరి మన వివాహ వ్యవస్థ కూడా రహస్యంగా చేయలేదు. మరి మనం వివాహం చేసుకోవాలంటే గంభీరంగా అందరిని పిలిపించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం వివాహం జరుపుకుంటాం. ఎందుకు మరి అది రహస్యంగా చేసుకోవచ్చు కదా! కానీ వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి కుటుంబం. దేవునితో జతపరచబడినటువంటిది. మరి మనం ఒక సామెత కూడా చూసినట్లయితే మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా! మన యొక్క పెళ్ళిళ్ళు ఈ లోకంలో జరిగేటివి కాబట్టి దేవుడే జతపరిచి, దేవుడే ఏర్పరిచి ఈ భూలోకంలో జరిగేటట్టుగా మనల్ని దేవుడు జతపరుస్తాడు. పెద్దల ద్వారా, మరి దేవుని సేవకుల ద్వారా అందరి బంధువుల ముందు మన యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరుస్తాడు. దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని అంటాడు కదా! ఆదామవ్వలను మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని వెళ్ళగొట్టినాడు. కానీ ఆయన ప్రేమతో వెళ్ళగొట్టిండు గానీ తర్వాత ద్వేషంతో కాదు, ఏమి కాదు. మరి అక్కడ ఆయన ఒక బలి అర్పించి వారికి ఒక చర్మం నీతి అనే వస్త్రాలు ఆయన గొర్రెపిల్ల చర్మం కప్పి, ఆ తర్వాత ఆయన సమస్తాన్ని సమకూర్చాడు వాళ్ళ కోసం. ఆయన విడిచిపెట్టలేదు దేవుడు. ఆయన అనవసరంగా లేకపోతే ఎల్లగొట్టి పోండి మీ సాగు మీ చాలని దేవుడు వదిలిపెట్టలేదు. వాళ్ళ కోసం సమస్తం ఏర్పాటు చేశాడు. మీరు సేద్యాన్ని చేసుకొని నీ శ్రమ నువ్వు చెమట కార్చి నువ్వు కష్టం చేసుకొని బ్రతకమని చెప్పినాడు. పొలంలో చేస్తాడు. పండ్లు, పొలాలు, గాలి, వాన సమస్తము మానవుల కోసం సృష్టించి ఆయన మానవుని ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. మరి మనం కూడా పెళ్లి చేస్తున్నప్పుడు ప్రతి కార్డులో రాస్తాము వివాహం అన్ని విషయంలో ఘనమైంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాస్తారు ఈ వాక్యం. కానీ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎంతమంది మనల్ని మనము ప్రశ్నించుకుందాం. అంత ఘనంగా జరుపుకున్నటువంటి వివాహ వ్యవస్థను తృణీకరించేవారు, మరి నిర్లక్ష్యం చేసేవాళ్ళు అనేక మంది ఉంటున్నారు. మరి ఇస్సాకు చూసినట్టయితే మనం ఇస్సాకు కూడా మరి ఆయన వివాహం చేసుకున్నప్పుడు చాలా దినాలు పిల్లలు లేరు ఆయనకు. కానీ ఆ కుటుంబ యజమాని బిడ్డల కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు పిల్లల కొరకు ప్రార్థించాడు. రెబ్కా ప్రార్థించలేదు. ఇస్సాకు ప్రార్థించాడు. ఎందుకు? పెళ్లి చేసినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడు కదా! బహుమానం కావాలి. దేవుడు మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవిత వ్యవస్థను, మనం చేసేటువంటి సంసారాన్ని ఆయన ప్రేమించి, ఆదరించి మనకు బిడ్డలను అనుగ్రహిస్తాడు. అది లేనప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ప్రభా నాకు బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థన చేసినట్టుగా వస్తున్నాం. స్త్రీలలో మనం చూసినట్లయితే హన్నా కూడా తన బిడ్డల కొరకు మనం ప్రార్థించింది. అంటే బిడ్డలు కావాలని కాదు, దేవుని యొక్క బహుమానం కావాలని. అది దేవుడు అనుగ్రహించే ఒక బహుమానం. ఆ బహుమానం కొరకు వాళ్ళు ప్రార్థించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే కుటుంబ యజమానికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవుని సన్నిధిలో మనం అనుగ్రహిస్తాం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో జతపరచబడిన మనము ఇద్దరము కలిసి బహుమానం కొరకు ఎదురు చూడాలా. ఇచ్చిన బహుమానాన్ని ఏ రీతిగా మనము దాన్ని కాపాడుకోవాలో, ఏ రీతిగా తిరిగి మన ప్రభువు కొరకు వేచి ఉండి ఆ బహుమానాన్ని ఆయన వచ్చి అడిగినప్పుడు మనము ఇవ్వాలి కదా! అడుగుతాడు బహుమానం. ఎవరైనా మన ఇంటికి ఒక గిఫ్ట్ ఇస్తారు. మరి నేను మొన్న ఇచ్చిన గిఫ్ట్ ఎవరైనా వచ్చి జోక్‌గా కూడా అడగొచ్చు. నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా? బాగుందని అడిగేవాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు కూడా ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. మరి ఆ రోజున మనం ఏం జవాబు చెప్పాలో మనమే ఆలోచించుకుందాం. మనము నోహవు కుటుంబం చూసినట్టే మొదట మనం మానవుడిగా మనం చూసినట్టయితే నీతిమంతుడిగా ఆయన నోహవు ఎంచబడినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఎంచబడినంటే ఆయన దేవుడు చెప్పిన ప్రతి మాటను విన్నాడు. విని దేవుడు చెప్పినట్టుగా చేసినాడు. ఆయన నీతిమంతుడిగా ఎంచబడి ఆయన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన ఒక్కడే రక్షింపబడలేదు. ఆయన భార్యను ఒక్కనే రక్షించుకోలేదు. కొడుకుల ముగ్గురిని, కోడళ్ళ ముగ్గురిని రక్షించుకున్నాడు ఆయన. తన కుటుంబాన్ని రక్షించుకొని ఓడలో నుంచి ఆయన రక్షణ పొంది నీతిమంతుడిగా ఎంచబడి అంటే కుటుంబం కొరకు తను ప్రయాసపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం మనం. మానవుల కొరకు కూడా ప్రయాసపడ్డారు. కానీ వాళ్ళు ఆయన మాట
వినలేదు. మరి కుటుంబాన్ని ఆయన రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన కుటుంబాలు కూడా మన బిడ్డల కొరకు మనం రక్షించుకోవడానికి తల్లిదండ్రులను మనం అహర్నిశలు మనము దేవునికి మొరపెట్టుకోవాలి. బిడ్డలు ఇచ్చేంత మాత్రాన మనకు సంతోషం కాదు. బిడ్డలు పొందినంత మాత్రాన మనకు కాదు. వాళ్ళని పెంచే విషయంలో మనము అనేక రీతిల మరి ప్రభువుకు మనకు మొరపెట్టుకోవాలి. బిడ్డల యొక్క వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ శ్రేయస్సు కొరకు, వాళ్ళ సైతాన్ శోధనలో పడకుండా కుటుంబాలను మనము కాపాడుకోవాలి. ఈ నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నది. స్త్రీ మౌనంగా ఉన్నా మరి యవనస్తులు ఊరుకోవట్లేదు, యవనస్తురాలు ఊరుకున్నా మరి యవనస్తులు ఊరుకోవటం లేదు. అనేక విధాల శ్రమలు వస్తున్నాయి. మరి మన బయటకు వెళ్ళిన పిల్లలు ఇంట్లోకి రావాలంటే తల్లిగా నువ్వేం చేస్తున్నావు, తండ్రిగా నువ్వేం చేస్తున్నావు, నీ బిడ్డల కొరకు నువ్వేం చేస్తున్నావు? మన మనలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మన పనులలో మనం నిత్యం గడుపుతూ ఉన్నాం, కానీ మన బిడ్డల గురించి మనము ఆలోచించడం లేదు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలు సరిలేకపోతే ఆ రోజు బాధపడతా ఉన్నాం. అయ్యో, నా పిల్లల కుటుంబాలు సరిలేవే కదా, నా బిడ్డలు బాగలేరని ఆ రోజు బాధపడుతున్నాం. కానీ మరి బిడ్డలు యవనస్తులుగా ఉన్నప్పుడు నువ్వు బిడ్డల కొరకు ప్రార్థించావా? వాళ్ళ వివాహాల కొరకు ప్రార్థించావా? వాళ్ళ యవనాన్ని బట్టి తృణీకరించొద్దని నువ్వు దేవుని అడిగావా? అడుగుతున్నామా మనము? మనమే ఒకసారి ప్రశ్నించుకొని అడుగుదాం, ఎంతవరకు మనది కరెక్ట్. బిడ్డలు బయటికి వెళ్తున్నారంటే వాళ్ళు వచ్చేంత వరకు ప్రభా నీ కాపుదలు నా బిడ్డలకి ఏ దుష్టుడు ముట్టకుండా సహాయం చేయి, నీ యొక్క కవిట బిడ్డలను భద్రపోతు, నీ ఆశ్రయపరంలో సురక్షితంగా ఉంచమని తల్లిదండ్రులుగా మనం తప్పనిసరిగా బిడ్డల కొరకు మనము ప్రార్థించాలి. కుటుంబ వ్యవస్థ అనేది అపవిత్రమైనది కాదు. దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన కుటుంబం. పవిత్రంగానే దేవుడికి మనము ఆ కుటుంబాన్ని అప్పజెప్పాలి. ఏ లోటు వచ్చినా తల్లిదండ్రుల ఇద్దరి మీద ఆ యొక్క భారము ఉంటుంది. మరి ఆ విధంగానే కుటుంబం కొరకు ప్రార్థించినటువంటి ఏబును మనం చూసినట్టయితే ఆయన బిడ్డల కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వచ్చి చదివి సహాయం చేయండి అమ్మా. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు. ఊజు దేశమునందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. కుటుంబాన్ని మనము సరిగా ఇచ్చాలంటే మనం ఏం చేయాలా? మన యొక్క చెడుతనాన్ని మనము విసర్జించాలి. మనం నీతిమంతులం కాదు, మనం పుట్టుకుతూనే పాపలం కనుక నీతి కొరకు మనం దేవుని ప్రార్థించాలి. నీతిమంతులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? మనలో ఉండే చెడుని విసర్జించి నీతిగా మనం బ్రతకాలి. చదువురంగా కంటిన్యూ. కుమార్ అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలును కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. చాలరా. అప్పుడు ఆయన ఏం చేశాడు? అంత ఆస్తి కలిగినప్పటికీ బిడ్డలందరినీ పిలిపించుకొని తను ప్రార్థన పెట్టించుకొని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు నా బిడ్డలు పాపము చేశారు అని చెప్పి ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క కుమార్తెకు బలి అర్పిస్తూ ఉన్నారు. ఆయనకు 10 మంది పిల్లలు, 10 మందిని పిలిపించుకొని ఆయన ప్రార్థన చేసినట్టుగా, అంటే కుటుంబం కొరకు ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాడు. ఏబు భార్య ప్రార్థించలేదు, కానీ ఏబు ప్రార్థిస్తున్నాడు కదా. అంటే భర్త యొక్క బాధ్యత అది. కుటుంబము భరించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు కనుక కుటుంబం గురించి ఎక్కువ యాక్షన్ భర్త తీసుకోవాలి. కానీ మన ఇక్కడ చూసినట్టయితే, సమాజంలో చూసినట్టయితే మరి స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది, పురుషుల సంఖ్య తక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే స్త్రీల బాధ్యత ఉందని కాదు, కానీ పురుషుడు ఇంటి యజమాని, ఇంటికి ఆయన బాధ్యత కలిగి ఉన్న బాధ్యతలను బిడ్డలను పెంచాలి, పోషించాలి. వారి కొరకు ఈ లోకంగా అన్నీ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన కార్లు కొని ఏమి కొని ఇచ్చి నువ్వు ఆ బిడ్డను ఎంత ప్రేమగా పెంచిన, ఎటువంటి జల్సా జీవితం నువ్వు ఇచ్చినా కూడా మరి దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు పెంచితే అదంతా వ్యర్థమే. ఒకవేళ దీనుడివై నీకు లేని స్థితిలో
నీ బిడ్డలకు నువ్వు గంజి పోసుకునే స్థితిలో నువ్వు ఉండి కూడా దేవుని మొరపెట్టుకుని దేవుని కొరకు నీ బిడ్డలను పెంచుంటే అది పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం బిడ్డలను ప్రేమించే వారిగా ఉండాలా, ఆశీర్వదించే వారిగా ఉండాలి, కానీ శపించే తల్లులుగా తండ్రులుగా ఈ లోకంలో మనము ఉండకూడదు. మరి చాలామంది బిడ్డలను శపించే వాళ్ళు ఉంటున్నారు. సో సత్య బాగుంటాను చావలేదని చెప్పేసి యోనాతానుకు దేవుడు కుంటి బిడ్డనిచ్చాడు. కుంటి అంటే తర్వాత ఆయన యుద్ధం జరిగి పారిపోయేటప్పుడు అందరూ ఆయనకు కింద పడి కాళ్ళు విరిగిపోతే అయినప్పటికీ నీ కుంటి వాళ్ళని వదిలిపెట్టలేదు కదా. ప్రేమిస్తున్నాడు బిడ్డలను, ప్రేమించాలి బిడ్డలు. మన బాధ్యత. ఎందుకు దేవుడు ఇచ్చిన మనకు మన సొంతకు చేసుకునేది కాదు, మన పురుష సామర్థ్యం వలన దేవుడు బిడ్డలను ఇయ్యడు మనకు. అది ఒక దేవుని కృప, దేవుడిచ్చే బహుమానం. మరి వాటి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఏపు చేసినట్టుగా తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తున్నారని మరి ప్రార్థన చేయటం మనం కూడా మరి ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఇరువు గారి ప్రార్థనలో పాల్గొని బిడ్డల కొరకు, బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించాలి. నాకు ఆయుషి ప్రభు ఇంకా కొన్నాళ్ళు, నాకు అయ్యా బలమి, నాకు ధనమి, దానం ఏమని దేవుడు అడగాల్సిన అవసరం లేదు. ఆయన మనం అడగకముందే సమస్త నెరిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ బిడ్డలను పెంచే విషయంలో మనము దేవుడిని అడుక్కోవాలి. ఆ రీతిగానే యెహోషువను మనం చూసినట్లయితే ఆయన కూడా మరి కుటుంబం కొరకు ప్రార్థించిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ 24:15 చూసినట్లయితే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఆయన కుటుంబంతో సహా దేవుణ్ణి సేవిస్తున్నాడు. మనం ఎంతమంది ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళం కుటుంబంతో సహా మనం ప్రార్థనకు వచ్చి ఉన్నాం. కుటుంబాలు మనం దేవుని స్తుతిస్తున్నామా, లేకపోతే ఇంట్లో దేవుని స్తుతిస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా, దేవుని గర్వపరుస్తున్నామా? అలాంటి జీవితాలు మనకు లేవు. అందుకే మన జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. మన పిల్లలు శాపగ్రస్తులు అవుతున్నారు. దయచేసి నన్ను క్షమించండి ఈ మాట అన్నందుకమ్మా. అది దేవుని చిత్తం, దేవుడు ఏర్పరిచింది. అది మనము చేయకనే మన పిల్లలను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాం కదా. మనము వేసిన విత్తనం సరి అయినదైతే మన బిడ్డలు కూడా సరి అయినవారు. మనం వేసే విత్తనాలు చెడు విత్తనాలు అయినప్పుడు మన పిల్లలు కూడా చెడుగా అవసరం. అయితే చెడిపోయిందని పారేయటానికి వీలు లేదు. ఇప్పుడు పొలం వేస్తున్నాము, అది చీడబడుతుంది, పీడబడుతుంది, అయ్యో పాడైపోయింది వదిలేస్తాడు. ఆ రైతు శ్రమ పడతాడు, కష్టపడతాడు, కలుపు తీసేస్తాడు, మందు వేస్తాడు, ఎంతో శ్రమపడి వచ్చిన కాడిక చాలని తీసుకుంటాడు. తన యొక్క పెట్టిన పెట్టుబడి రాకపోయినా కానీ ఆ పొలాన్ని ఆయన వదిలిపెట్టాడు కదా. మరి ఒక చేను కొరకే వ్యవసాయం చేసి ఆయన ఒక వ్యవసాయకుడు అంతగా ప్రయాసపడుతుంటే మరి మన పిల్లల కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నాం? దేవుడిచ్చిన బహుమానం కొరకు మనం ఎలాగ పరిగెత్తున్నాం ఈ లోకములు? అస్తమానం మన పనులు, మన పని బాటలు మనదే తప్ప మనకు వేరే లోకం లేకుండా మనము మన పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి మనం తిరుగుతూ ఉన్నాం. దయచేసి మన పిల్లల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉన్నాం. ఒకవేళ స్త్రీలు అనవచ్చు, మాకు టైం ఎక్కడుంది ప్రార్థన చేయడానికి, నువ్వు ఇంట్లో కూర్చొని నీకేం పని బాట్లేదు చేసుకుంటావని. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది ప్రార్థనకు. ఒక సమయం అంటూ లేదు. నేను మీకు మొదట కూడా చెప్తూ వస్తున్నాను, ప్రార్థనకు సమయం అంటూ లేదు. కూరగాయలు చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేసుకోవచ్చు, కసు ఊడుస్తూ ప్రార్థన. గొప్ప ప్రార్థన అది. నా ప్రార్థనకు విజయం దేవుడిచ్చిన నేను కూర్చొని చేసిన ప్రార్థన కాదు. నేను ఇట్లా చేసుకుంటాను, కసు ఊడుస్తూ ప్రభా ఇంత చెత్త నాలో ఉంది, నా దుమ్ము ధూళి బూజు అంతా తుడిచివేయి ప్రభా, నన్ను శుభ్రం చేయని హృదయాన్ని ప్రార్థన చేస్తున్నాను. కూరగాయలకు వస్తాడు ప్రభా, ఈ పుచ్చు ఇదంతా తీసే ప్రభా, నాలో నన్ను మంచిగా చేయను, నన్ను బండకేసి బాధ ప్రభువా, నాలో ఉన్న మలినమంతా తీసివేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఎక్కడ ప్రశ్నలు వెళ్తూ చేసుకున్నా ప్రతి విషయంలో ప్రార్థన. మనకు సమయం కావాలన్నా ప్రార్థనకు అవసరం లేదు, ప్రతి అనుక్షణము. అందుకే అంటాడు దేవుడు, మెలకువగలిగి ప్రార్థించి విసుకక నిత్యము ప్రార్థించడు, మెలకువగలిగి ప్రార్థన చెయ్యి అని అంటాడు. నీకు ఎప్పుడు మెలకు వస్తే స్తోత్రం అనుకో, అదే ప్రార్థన. అలాంటి జీవితం మనం కలిగి మరి బిడ్డలను కాపాడుకోవాలా, కుటుంబాన్ని, మన కుటుంబ వ్యవస్థను సరైన రీతిలో పెంచుకోవాలా. పెంచిన కుటుంబాన్ని మరలా దేవుడు అడిగినప్పుడు మనం అప్పచెప్పే స్థితిలో మనం ఉంటున్నాము. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:3-5 వరకు చూద్దాం. అంటే వాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది. తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక 1:3-5 వరకు. ఆ కాలం నందు నా ప్రార్థన యందు ఎడతెగక
అంటే పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రార్థనలో చెప్పురా. నీ కన్నీళ్లను తరుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవలు ఆపేక్షించుచు నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల నిశ్చలమనే ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అని ఎన్నికలో ఉంది. ఎవరిలో ఉంది ఆ విశ్వాసము? మన తరపున ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? తిమోతి తరపున పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మన తరపున ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? మన పాస్టర్ గారు ఇవ్వాలి. మన కుటుంబాల గురించి పలానా కుటుంబం ఇటువంటిది, నిష్కపటమైన కుటుంబము, విశ్వాసం కలిగిన కుటుంబము. నీకున్న ప్రేమ, నీ విశ్వాసము, నీ నిష్కల్మషం ఎవరిలో ఉంది? నీ తల్లిలో ఉంది, నీ అవ్వలో ఉంది. అవ్వ అమ్మమ్మ, నీ అమ్మమ్మలో ఉంది. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ నిష్కపటం నీలో కూడా ఉందని తిమోతికి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అలాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. అంటే వాళ్ళ పితరులు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు కదా. మరి మనం ఉంటున్నామా? మనమే లేవు, మన తల్లిదండ్రులు ఏముంటారు? కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ప్రార్థించే వాళ్ళు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసిన కుటుంబాలకి దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలు. మరి స్త్రీలలో మనం చూసినట్టే అన్న అనే ప్రవక్త ఉన్నది. ఆమె 84 సంవత్సరాల వృద్ధాప్యం. 84 విధవరాలుగా ఉండింది. 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉండింది. తన యవ్వనము మొదలుకొని భార్యతో 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 84 సంవత్సరాలు ఆమె వృద్ధురాలుగా ఉండింది. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 చదువు. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెను అన్నా అనలకు ప్రవక్తి ఉండెను. ఆయన కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో దేవుడు సేవ చేస్తుంది. ఏం చేస్తున్నాం ఆ విధవరాలు? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలు. 84 సంవత్సరాలు ఉంటే ఆమె యవనస్తురాల్లో ఉన్నప్పుడే విధవరాలైంది కదా, యవన కాలం. మరి యవన కాలం నుండి నేను యవనస్తురాలని, మరి నేను ఉండలేనని పరపురుషులు అమ్మటి వెళ్ళిందా? పరపురుషుని ఎత్తుకుందా? ఎప్పుడైతే మనము దేవుని ఇంకా కింద చదువురా, ఆమె విడిచిపెట్టాడు దేవుడు. కింద చదువు. దాని తర్వాత ఆమె కూడా ఆ గడియలోనే, అది కాదురా తర్వాత 3:5, 1 తిమోతి 5:5 వదిలే, మళ్ళీ చెప్తా, తర్వాత చెప్తాను. అంటే మరి ఆమె 84 సంవత్సరాల విధవరాలు అయ్యిండి కూడా దేవుని ఆశ్రయించింది. దేవుని ఆశ్రయించిన విధవరాలను దేవుడు వదిలిపెట్టాడు. వాళ్ళ పక్షాన దేవుడు రాజ్యం ఆడుతూ ఉంటాడు. మరి మన అదే రీతికి మనం చూసినట్లయితే ఆమె ఏం చేసింది? ఇంకోటి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముసట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధక. ఎవరో చెప్పేది కాదు. దేవుని యొక్క భక్తి అనేది ఒకరు చెప్పేది కాదు, మనకు మనమే సాధన చేసుకోవాలి. ఆమె ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళలేదు, ఆ ఇంటికాడ కూర్చోలేదు, పరపురుషులతో వెళ్ళలేదు. దేవుడి సన్నిధిని ఆశ్రయించి దేవుని ఆనుకొని మరి దైవ సన్నిధిలో ఆమె ఉపవాసాలతో ప్రార్థనలతో గడుపుతూ దేవుని యొక్క మెప్పు పొందినట్టుగా 84 సంవత్సరాలు ఆమె తోడు లేకుండా దేవుని తోడుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మనమైతే ఈ లోకంలో అలాంటి పనులు చేయలేము. అదే 1 తిమోతి 5:5. అయితే నిజముగా
అనాథి అయిన విధవరాలు ఏకాకి అయి దేవుని నీడన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలు ఎందును ప్రార్థనలు ఎందును రేయింబగలు నిలకగా ఉన్నాయి. దేవుడు అనాథ అయిన ఆమెను అనాథగా వదిలిపెట్టాడు. దేవుడు నిలకడగా ఉంటే దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే వాళ్ళని బలపరుస్తాడు, దేవుడే ఆమె కుటుంబాన్ని హెచ్చించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ ఆశీర్వదింపబడిన కుటుంబాలు. ఏబు కుటుంబము, నోహు కుటుంబం, ఇస్సాకు, తిమోతి కుటుంబాలు ఆశీర్వదింపబడినారు. మరి కొంతమంది కొన్ని కుటుంబాలు కుటుంబానికి శాపం తెచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు శాపం తెచ్చిన కుటుంబాలు ఎక్కడ బైబిల్లో మీరని కదా అనుకోవచ్చు. కానీ శాపం తెచ్చిన కుటుంబాలు కూడా ఉంటున్నాయి. గెహాజీని మనం చూసినట్టే 2వ రాజులు 5:26-27. మరి ఆయన ధనాన్ని ఆశించి నయమాన్యం బట్టి పరిగెత్తిపోయి వద్దనుకుని ఏలియా వద్దంటటువంటి మరి ఆస్తిని ధనమును కూడగట్టుకొని తెచ్చుకొని ఆయన కుటుంబానికి వచ్చిన కుష్టి మొత్తం మీద తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. కుటుంబానికి మొత్తటికి ఆయన శాపం తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబానికి శాపం తెచ్చిన గెహాజీ. చదువురా. 5వ అధ్యాయం 26-27 వచనాలు. అతడు ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము తిరిగి ఎదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును అదంతా ఉంది. లాస్ట్ చదువురా. శాపం కాబట్టి నియమాన్ని కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటీయుడు. ఆయన ఒక్కడే తెచ్చుకోలేదు ఆ శాపం కదా, ఆయన కుటుంబానికి ఎప్పుడు తెచ్చాడు? సర్వకాలం, జీవితకాలం, ఆయన జీవితాంతం ఆయన యొక్క సంతానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా కుష్ఠవ్యాధి శాపంగా తెచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మనం శాపగ్రస్తులుగా మన పిల్లలకు మనం ఉండకూడదు. మన కుటుంబాలను మనం కట్టుకోవాలంటే మరి యెహోషువ వలె, గెహాజీ వలె, మనం యోబు వలె, యెహోషువ వలె మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. కానీ గెహాజీ వలె మన కుటుంబాలను నాశనం చేసేవారిగా, శాపాన్ని తెచ్చేవారిగా మనం మన పిల్లలకు ఉండకూడదు. మరి ఇంకొక కుటుంబం చూసినట్లయితే ఆకాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24-26. ఆకాను కూడా దేవుడు శపితమైన దాన్ని ముట్టుకోవద్దని చెప్తే ఆయన కూడా శపితమైన దాన్ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కుటుంబానికి మొత్తానికి అగ్నితో కాల్చబడినట్టుగా చూస్తాం. శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ 7వ అధ్యాయము 24-26. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ ఎవరో కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆదా కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, తనకు కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఆకాను లోయలోకి తీసుకొని వచ్చారు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నిన్ను యెహోవా బాధపరిచిన అనగా ఇశ్రాయేలులందరూ వాళ్ళని రాళ్ళతో చావగొట్టిరి. వాళ్ళు రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వాళ్ళ రాళ్ళతో పెద్ద కుప్పగా వేసిండ్రు. ఎవరెవరిని వేశారు? ఆయన తెచ్చుకున్న శపితమైనటువంటి ధనాన్ని మొత్తాన్ని, వాళ్ళ కుమారులను, వాళ్ళ కుమార్తెలను, ఆయనను అందరినీ లోయలు వేసి అగ్నితో కాల్చి వేసినట్టుగా చూస్తున్నాం. కుటుంబానికి శాపం తెచ్చిన తండ్రిగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. కుటుంబానికి ఆ తండ్రి శాపం తీసుకొచ్చింది, శపితమైంది. దేవుడు వద్దన్న దాన్ని తీసుకొని వద్దు చేయొద్దన్న పనిని చేసి కుటుంబానికి శాపం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇంకొక రీతికి మనం చూసినట్లయితే ఇక్కడ మనము కూర్చున్న వల్ల కూడా ఉండొచ్చు మనలాగా. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుడికి ఇష్టమైన వాడు, దేవుని దైవానుసారంగా జీవించిన వాడు, దేవునికి చాలా ఇష్టం. నా హృదయానుసారి అని సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదు విషయంలో మరి దావీదు కూడా కుటుంబానికి శాపం తెచ్చినట్టుగా, లేకుంటే ఆయన చేసినటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దైవజనుడు అయ్యింది, ఒక రాజు అయ్యింది కూడా మరి ఏం చేసిండని మనం చూసినట్టయితే కుటుంబం కొరకు ప్రార్థించాడు. మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క హృదయానుసారి అయి కుటుంబం కొరకు
ప్రార్థించిన వాడిగా మనం చూస్తుంటాం. ఏమని ప్రార్థించాడంటే రెండవ సమూయేలు 7వ అధ్యాయం 26-29 వరకు చదువు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడైన మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్టును నీ దాసుడు నా కుటుంబము నీ సన్నిధిని అర్థం కాలేదు స్థిరపరచబడినట్లు మేము సెలవిచ్చిన మాట అంటే నా కుటుంబము స్థిరపరచు ప్రభు, నా కుటుంబం నీ యొక్క సన్నిధిలో స్థిరపరచమని చేస్తాను. ఇంకా చదువురా 29 వరకు రా. సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సంతానం కలుగజేయదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచి గనుక మనవి చేయచ్చు. ధైర్యము కలిగాను. యెహోవా నా ప్రభువా మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నీ నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని నన్ను ఆశీర్వదించు ప్రభు. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ రీతిగా ప్రార్థించి దేవుని యొక్క హృదయానుసారైనటువంటి దావీదు మరి లోకరీత్యగా మరి ఆయన ఒక పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. బెత్షెబాతో ఆయన పాపం చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ పాపం చేసిన తర్వాత ఆయన ఎన్నో విధాల దేవుణ్ణి 51వ మన కీర్తన చూసినట్లయితే అనేక విధాల దేవునికి పశ్చాత్తాపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఈయన పరస్త్రీ వ్యామోహంలో పడి పరస్త్రీని ఆశించి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఆయన రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం అనుకోవచ్చు మన ప్రార్థనకు వెళ్తున్నాము, మరి బల్ల తీసుకుంటున్నాము, ప్రతి ఆదివారం పోతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, మన పాపంలో పడకూడదని లేదు. సైతాన్ శోధనలో పడవచ్చు. అయితే వెంటనే మనము పడిన చోటు నుండి లేచి పశ్చాత్తాపడాలా. అయితే పడుతూ లేస్తూ దేవుడు క్షమించు ప్రభు అని మళ్ళీ బురదలో పడుతూ క్షమించు ప్రభు అని మళ్ళీ బురదలో పడుతూ అలాంటి మనము చేయకూడదు. అయితే ఆ దావీదు చేసిన పని ఆ ఒక్క తప్పు తప్ప ఆయన జీవితంలో ఆయన తప్పు చేసినట్టుగా మనం లేదు. అయితే దావీదు తప్పు చేయలేదు, మరి మొరపెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, నేను క్షమించినని ఆయన వదిలిపెట్టలేదు. దావీదును వదిలిపెట్టలేదు. ఆయన కుమారుడైన అబ్షాలోముతో తరమబడ్డాడు. చంపుతాను అబ్షాలోము ఎక్కడ చంపుతున్నాడని ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి 20 సంవత్సరాలు అది మొదలుకొని ఏదైతే బెత్షెబాతో పాపం చేసి ఆయన తప్పిపోయాడు, ఆ సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు ఆయన దేవుడు తరమబడ్డాడు. ఆయన ప్రజలతో అరణ్యంలో ఉంటాడు. సౌలు తరుముతున్నాడు, ఇటు అబ్షాలోము తరుముతున్నాడు. 20 సంవత్సరాలు అరణ్యంలో కొండలలో లోయలో తిరిగినట్టుగా మనము చూస్తున్నాం. రాజు అయ్యిండి కూడా ఆయన కొండలలో లోయలలో అంటే శిక్ష ఇచ్చాడు దేవుడు. ఆయన చేసిన పాపానికి శిక్ష. ఆయన ఆ పాపం చేసిన కుమారుని కూడా చంపేశాడు, ఉంచలేదు. దేవుడు తీసుకున్నాడు ఆయన. మరి పాపం బహుఘోరమైంది. మనం భక్తులమని మన భక్తి పరులమని చెప్పేసి దేవుడు మనలా పాపం చేస్తే క్షమించడు, పశ్చాత్తాపం అన్నాడని క్షమించడు. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా ఒకరోజు శిక్ష అనుభవించిన తర్వాత నీ లోకం నీకు దేవుడు మరణం ఇస్తాడు. అంతవరకే కానీ నువ్వు చేసిన పాపాన్ని కప్పిపుచ్చి దేవుడు నీకు మరణం ఇవ్వలేకపోతే దేవుని రాజ్యానికి తీసుకొని పోడు. మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం నిత్యరాజ్యం కోరుకోవాలంటే మనం ఏం చేయాలంటే 2 పేతురు 1వ అధ్యాయము 1-10 వరకు మీరు చదువుకుని నిత్యరాజ్యం కొరకు మనము ఆ రీతిగా మనం ప్రయాసపడాలా. మరి అటు జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.